బీసీ లెక్కలపై దుమారం 21 లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్. 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46%కి ఎలా పడిపోతారని ప్రశ్న. సమగ్ర కులగణన సర్వే పైన అనుమానాలు. 2011 సెన్సెస్ తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చిన పొంతన కుదరని లెక్కలు. నివేదిక తప్పల తడకలా ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్. అఖిల పక్షం ఏర్పాటుకు బీసీ మేధావులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి ఇది ఇంత గమ్మతైన ముచ్చట అంటే, ఇప్పుడు ఇంత గమ్మతి ముచ్చట మనం ఏడ కూడా చూడం. ఎందుకంటే మామూలుగా ఒక పల్లెటూరు ఉన్నది అనుకుందాం. పల్లెటూరు ఉన్నది. ఆ పల్లెటూరులో ఏమైంది, ఒక 50 మంది మేల్ ఉన్నారు, ఒక 45 మంది ఫీమేల్ ఉన్నారు, అనుకుందాం. అంజాదా ముచ్చట చెప్తా ఉన్నా నేను. ఒక పల్లెటూరులో జరుగుతున్న ముచ్చట. ఇంట్లో ఈ 50 మంది పురుషులకేంచెల్లి, ఈ 45 మంది మహిళలకేంచెల్లి ఒక 10 మందికి పెళ్ళిళ్ళు అయినాయి. ఇళ్ళకెంచెల్లి ఒక 10 మందికి, ఇళ్ళకెంచెల్లి ఒక 10 మందికి పెళ్ళిళ్ళు అయినాయి. వీళ్ళిద్దరు కలిసి 20 మంది అయినరు. ఇళ్ళకెంచెల్లో ఒక 10 మందికి, ఇళ్ళకెంచెల్లో ఒక 10 మందికి పెళ్ళిళ్ళు అయినాయి. వీళ్ళిద్దరు కలిసి 20 మంది అయ్యారు. గదే లెక్క, అంటే లెక్క ఏం మారలేదు. అంటే వీళ్ళకు మళ్ళా పిల్లలు కూడా పుట్టిండ్రు. ఎవరికి? ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకు పిల్లలు పుట్టిండ్రు. 10 మందికి ఒక్కరు చొప్పున వేసుకున్నా వీళ్ళు ఒక 10 మంది అనుకున్నాం. అంటే చాలా తక్కువ చేసినా ముచ్చట చెప్తా ఉన్నా మీకు. అయితే ఇది ఎప్పుడు? ఒక 3 ఏళ్ల కిందట ముచ్చట. ఇదట 3 years ఎగో ముచ్చట. ఇదంతా కూడా 3 years ఎగో ముచ్చట. అంటే 3 ఏళ్ల తర్వాత ఇక 3 ఏళ్లలో వీళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. 10 మందికి వాళ్ళకి పిల్లలు పుట్టిండ్రు. ఇప్పుడు ఈ 50 మంది 45 మంది కలిపితే ఎంతయ్యా అంటే 95 మంది. ఈ 50 మంది 45 మంది కలిపితే ఎంత అంటే 95 మంది. ప్లస్ 10 మంది పురుషులు, 10 మంది మహిళలు ఒకరినొకరు పెళ్లి చేసుకున్న వాళ్ళకు పుట్టిన పిల్లలు 10 మంది. ప్లస్ మొత్తం ఎంత అయింది? = 105 అయ్యారు కదా. గిది కథ. మొత్తం జరిగిన తతంగం అంతా గిది జరిగింది. ఓ పల్లెటూరులో జరిగిన కథ ఇది. అయితే గ్రామ సర్పంచ్ని ఊరోళ్ళు పోయి అడిగిర్రట. మామూలు వాళ్ళకి లెక్కలు రాదు, చదువు రాదు. 5గురిని కూడా లెక్క పెట్టలేనంత దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు అనుకుందాం మాట. ఊరోళ్ళు పోయి ఆ ఊరు పెద్దని అడిగితే, మొత్తం మనోళ్ళు ఎంతమంది దూరా ఊర్లో అంటే ముచ్చట, ఆ ఊరలుగా ఊర్లో జరిగిన ముచ్చట. ఆయన అంటాడట, ఈ 50 మంది 45 మంది 95 మంది కదా, 55 వీళ్ళు 45 మంది. ఇక వీళ్ళు పెళ్ళైన వాళ్ళని మర్చిపోయిండు, ఆ పెళ్ళైన వాళ్ళకి పుట్టిన పిల్లలను మర్చిపోయిండు, అంతా మర్చిపోయిండు. ఆయనేం బయటికి లెక్క చెప్తా ఉన్నాడు అంటే, వీళ్ళందరూ కలిసి ఎంతమంది ఊర్రయ్యా అని అంటే, ఆ ఊరు పెద్దని అడిగితే ఆయన ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? మొత్తం మనం 65 మంది ఉన్నాం అంటుండట. మొత్తం మనం 65 మంది ఉంటాం అంటున్నట. ఇక మీరు చూసే జనాలు చెప్పాలి, ఈ పల్లెటూరులో 50 మంది 45 మంది కలిసి 95 అయ్యారు. వాళ్ళు 10 మంది పిల్లలు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని 10 మంది పిల్లలు కన్నారు. 95కు ఇంకో 10 కూడితే 105 అవుతుంది. కానీ ఊరు పెద్ద మనిషి ఏమంటుండంటే, 3 ఏళ్ల కిందట తెలిసిందంత తప్పు 95 మంది కాదు, ఈ 95 మంది అంతా కూడా 65 మంది అంట ఉన్నాడు. ఇప్పుడు చూసే జనాలు చెప్పుండ్రి మీకు, ఈ బీసీ కులగణనలో కొన్ని లెక్కలు బయటపడ్డాయి గతంలో. ఇప్పుడు మీకు చూపిస్తా. బీసీ లెక్కలపై వాడివేడి చర్చ జరుగుతున్నది. తాజా సర్వే ప్రకారం ముస్లిమేతర బీసీల జనాభా 1,64,00,000 ఉన్నారట. 46.25% ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ గారు చెప్పిండ్రు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల పేరుతో ఓ రిపోర్ట్ను బయటపెట్టారు. పాత కొత్త నివేదికలను పక్కన పెట్టిన సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. వీటి ప్రకారం అప్పట్లో బీసీల జనాభా 1,85,61,856గా ఉన్నది. ఈ లెక్కన గడిచిన 10 ఏళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 27 లక్షల మంది ఎట్లా తగ్గినరని అడుగుతా ఉన్నారు. అయితే అప్పుడెప్పుడో 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారమే బీసీలు ఎంతమంది ఉన్నారంటే 1,61,856 మంది ఉన్నారు. ఇప్పుడు ఏం చేసిర్రు వీళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో వీళ్ళు వేసిన లెక్కల ప్రకారం ఒక 21 లక్ష మందిని అమాంతం గాలి మాయం చేసిర్రు. ఇదేమైనా నమ్మశక్యంగా ఉన్నదా? పెళ్లిళ్ళు అవుతా ఉన్నాయి, కొత్త సంసారాలు ఏర్పడతా ఉన్నాయి, పిల్లల్ని కంటా ఉన్నారు, ఇంత జరుగుతూ ఉన్నది. కానీ ఇంక 21 లక్షల మంది మాయమయ్యారంటే ఎవడన్నా ఇనటోనికి అన్నా సింగారం అనిపించాలి. చెప్పేటోళ్ళకి మీకు సిగ్గు లేకున్నా ఇనటోళ్ళు ఎట్లా వింటారు చెప్పు? ఇంత అద్భుతమైన ముచ్చట.
గతంతో పోలిస్తే ఇంకా లెక్క పెరుగుతుంది. భారతదేశం అంతా జనాభా పెరుగుతూ ఉన్నది ఎవ్రీ ఇయర్ భారతదేశం అంతా కూడా జనాభా పెరుగుతూ ఉన్నది. బట్ ఈ తెలంగాణలోని బీసీల సంఖ్య మాత్రం తగ్గుతూ ఉన్నది. ఎట్లా అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటూ పిల్లలు కంటారు, వాళ్ళ లిస్టు పెరుగుతూ ఉన్నది, వాళ్ళ లెక్క పెరుగుతూ ఉన్నది, అక్కడ పాపులేషన్ పెరుగుతూ ఉన్నది. బట్ తెలంగాణలోని బీసీల సంఖ్య మాత్రం రోజు తగ్గిపోతూ ఉన్నది. అంతేనా మీరు చెప్పదలుచుకున్నది? గిసోంటి అధ్వానమైన లెక్కల వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం పైన ప్రజలకున్న బీసీలకున్న ఆ మాత్రం ఆ కాస్త నమ్మకం కూడా పోతుంది. దయచేసి ఏదైనా డ్యూటీ చేస్తే సమగ్రంగా చేయండి. ఇక్కడ లెక్కలు బయట పెడితే వాళ్ళ పవర్ ఏందో వాళ్ళకి తెలుస్తుంది, ఓట్ల కాడ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళంతా ఏకమవుతారు. నిన్న మొన్న వాళ్ళు బీసీ సపోర్ట్ పెట్టిండ్రు. ఇవన్నీ మీరు లెక్కలు పెట్టుకోవద్దు. న్యాయబద్ధంగా బతికున్నోళ్ళను బతుకున్నట్టు గింత లెక్క ఉన్నట్టు చూపెట్టుండ్రి. పత్రం మా చేతుల్లో ఉన్నది, పెన్ను మా చేతుల్లోనే ఉన్నది, అధికారంలో మేమే కూర్చున్న సీటు మా కింద ఉన్నది. మేము ఎంత ఫిగర్ వేస్తే అంత ఫిగరే నమ్మాలి. జనాలంటే అంత గుడ్డిగా నమ్మరు, గుర్తుపెట్టుకోండి. కనిపిస్తూ ఉన్నది కళ్ళ ముంగట ఇంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఓ మీటింగ్ పెడితే గంతమంది తరలి వస్తూ ఉన్నారు. తెలుస్తూ ఉన్నది, వాళ్ళ సంఖ్య తెలుస్తూ ఉన్నది, వాళ్ళ బలం తెలుస్తూ ఉన్నది. గతంలో తేల్చి చెప్పిన లెక్కలు ఉన్నాయి. 10 ఏళ్ల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిందన్న ముచ్చట చెప్తే ఎవడైనా నమ్ముతాడా? దయచేసి ఇటువంటి వాటికి పాల్పడకుండ్రి. మీరు మంచి చేయండి, జనాలు గెలిపిస్తారు. కానీ ఇట్లా లత్కోరు వాటికి దిగజారడం వల్ల ఏమైపోతుందంటే నైతిక విలువలని కొన్ని ఉంటాయి, వాటిని కోల్పోతారు. మరి చిన్నప్పుడు మరి మీరు ఏ బాల్య చదివిరో మాకు తెలియదు, మీకు పాఠాలు చెప్పిన వాళ్ళ ఉపాధ్యాయురాలు ఎవరో మాకు తెలియదు. కానీ మాకైతే మా ఉపాధ్యాయులు నేర్పించారు. పాఠ్య పుస్తకాలలో మొదట గిది నైతిక విలువలు గివి ఉంటాయి. ఈ చదువు నేర్చుకునే ముందు, ఈ సంధ్య నేర్చుకునే ముందు, ఈ చాప్టర్ నేర్చుకునే ముందు మీరు మొదలు ఈ నైతిక విలువలు నేర్చుకోరని మా ఉపాధ్యాయులు మాకు బోధించారు. మరి మీకు బోధించలేదా, లేకపోతే బోధించినా మీరు సంస్కారహీనులే వాటిని మర్చిపోయినరా తెలియదు. కానీ ఉన్న లెక్కలను మాయం చేయకుండ్రి, పుట్టిన బిడ్డలను చంపకుండ్రి, లేని లెక్కలను అబద్ధంగా చూపెట్టకుండ్రి. అది మీరు కూర్చున్న సీటుకు మీ పదవులకు అవమానం, గుర్తుపెట్టుకోండి దయచేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.